హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, చలనచిత్ర రాజకీయ న్యాయవాది రాజేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు ఏమైనా ఉంటే మా సార్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. చూస్తే కనుక నేను చాలా అడ్వకేట్స్కి ఇంటర్వ్యూస్ చేశాను, బట్ ఎవరు కూడా హైకోర్టు అడ్వకేట్, క్రిమినల్ అండ్ సివిల్ అంటుంటారు. మీ దగ్గర చలనచిత్ర అనే ఒక కొత్తగా ఉన్నది విన్నాడమ్మా. అంటే సినీ పరిశ్రమకి ఎలాంటి హెల్ప్ చేస్తారు సార్ మీ తరపున? సినీ పరిశ్రమకి ఎలాంటి హెల్ప్ చేయాల్సి అంటే సపోజ్ ఈ బిగ్ బాస్ లాగా ఓకే, ఇప్పుడు మన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ అనేది పక్కకు పెట్టండి. పల్లవి ప్రశాంత్ లాగా చాలా మంది బలహీన వర్గాలు సినీ ఇండస్ట్రీలో రాణించాలనుకుంటున్నారు. మనం ఇప్పటికీ చూస్తాం సినీ ఇండస్ట్రీ టోటల్ ఎంటైర్ భారత చలనచిత్ర రంగంలో 1937 నుంచి దాదాపు చలనచిత్రం స్టార్ట్ అయింది. బట్ హౌ మెనీ ఆస్కార్స్ వి వోన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ లైక్ చైనా కానీ, రష్యా కానీ, ఓకే, వాట్ ఎవర్ ద యూరోపియన్ నేషన్స్ కానీ, యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, హౌ మెనీ ఆస్కార్స్ వి వోన్. మనకి ఎప్పుడో ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ ఆస్కార్, ఇన్ స్పోర్ట్స్లో కూడా హౌ మెనీ ఒలింపిక్స్ వి వోన్. బట్ నా దృష్టిలో ఏంటంటే పొలిటికల్లో, సినీ ఇండస్ట్రీలో అండ్ స్పోర్ట్స్లో కూడా హిడెన్ టాలెంట్, అంటే దాచి ఉన్న టాలెంట్ గ్రామాల్లో ఎక్కువ ఉంది. ఈ పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ గ్రామం సంబంధించిన వాళ్ళే, బరెలక్క శిరీష్ అనేది పర్సన్ కూడా గ్రామాలకు సంబంధించిన వాళ్ళే. సో ఈ హిడెన్ టాలెంట్ని బయటికి తీసుకొని ఒక న్యాయపరమైన సపోర్ట్ ఇవ్వడమే మా ఉద్దేశం. ఓకే. అండ్ చాలా వరకు చూస్తే కనుక సినీ పరిశ్రమలో చూస్తే కనుక క్యాస్టింగ్ కోచ్ అని చాలా మంది చెప్తుంటారు, జరుగుతుంటాయి. దాన్ని ఎలా మీరు సపోర్ట్ చేస్తారు అమ్మాయిలకు? కాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకి ఇప్పుడు 100% ఇదైతే చాలా, మాకు కూడా చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. నాట్ ఓన్లీ సినీ ఇండస్ట్రీ, అండ్ ఇప్పుడు కొత్తగా సినీ ఇండస్ట్రీకి ఆల్టర్నేటివ్గా బిగ్ స్క్రీన్గా నాట్ ఓన్లీ సిల్వర్ స్క్రీన్, దెర్ ఈస్ ఎ సోషల్ మీడియా స్క్రీన్ కమింగ్ టు ద సొసైటీ. ఎస్పెషల్లీ సోషల్ మీడియా స్క్రీన్లలో అమ్మాయిలు అబ్బాయిలు యంగ్ ఏజ్లో పరిచయం అవుతుంటారు, 16-18 ఇయర్స్లో. దాంట్లో ఆ అట్రాక్షన్ అనేది నార్మల్గా జనరల్గా కాలేజ్లో మీట్ అయిన అట్రాక్షన్ కన్నా ఆ అట్రాక్షన్ అనేది ప్లస్ ఆ కోఆర్డినేషన్ అనేది, కోఆపరేషన్ అనేది ఒకే రూమ్లో కలయిక కానీ, అంటే ఒకే రూమ్లో లివింగ్ రిలేషన్షిప్, ఇవన్నీ చూస్తున్నాం మనం. ఎక్కువగా డెవలప్ అయిన ఏరియాస్ లైక్ మణికొండ కానీ, జూబ్లీస్లో కానీ, ఒకే హైటెక్ సిటీ కొన్ని రూమ్స్లలో వాళ్ళు రూమ్ రెంట్లు లేక లివింగ్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ తోటి ఒకటే స్టూడియోలో అందరూ కలిసి పడుకొని ఓకే చేస్తుంటారు. దాంట్లో ఏంటంటే ఇంకా ఓవర్ అట్రాక్షన్. ఇప్పుడు కాలేజీల్లో కోఏజ్ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీల్లో అమ్మాయి అబ్బాయి ఒక లిమిటెడ్ స్కోప్ వరకే కలిసి పనిచేస్తారు, కలిసి చదువుకుంటారు 8 to 4, 8 to 5 ఆ కాలేజ్ మధ్యనే. బట్ నైట్ స్టేస్ ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చిన కల్చర్లో ఈ వాళ్ళ బతుకుదేరు ఎక్స్పెషల్ లైవ్లీహుడ్లో భాగంగా వాళ్ళు అంటే కలిసి పనిచేస్తుంటారు. ఆ కలిసి పనిచేస్తుండలో ఏంటి ఇన్ఫాక్చుయేషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఏదో లవ్ అనే ట్రాక్లో వెళ్ళి పెళ్ళి అనే కాన్సెప్ట్ ఉండదు. లేడీస్ ఏమైనా పెళ్లి కాన్సెప్ట్ ఉంటే వాళ్ళు ఫిజికల్గా కూడా కలిసిపోయి కొంతమంది దాని తర్వాత బాధపడతారు మళ్ళీ. సార్ ఆ అబ్బాయి యూట్యూబరే, ఆ అబ్బాయి వన్ ఆఫ్ ద సోషల్ మీడియా పర్సన్, మమ్మల్ని ఇలా చేశారు అంటే ఏంటి, చీట్ చేశారని సేమ్ మళ్ళీ అదిగే యూట్యూబర్ ఆర్ సోషల్ మీడియా కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. సో అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో ఏంటంటే వీళ్ళు కొన్ని బతుకుదేరు కోసం, లైవ్లీహుడ్ కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే సోషల్ మీడియాలో పాపులర్ కావాలి అని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. అప్పుడు జడ్జి గారు కూడా సపోజ్ వీళ్ళకు న్యాయం చేయాలా అని అంటే ఇప్పుడు మన ధర్మాసనం కూడా ఒక సోషల్ ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంటుంది, దాంట్లో న్యాయం అన్యాయం ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తే 100% ఈ సినిమా ఇండస్ట్రీలో కొంత, అందరు కాదు కొంత వరకు ఉండే కాస్టింగ్ కోచ్ అనే భాగం ఇక్కడ కూడా పాకిపోయింది సోషల్ మీడియాలో కూడా. సో దాన్ని ఏంటంటే దెర్ ఈజ్ సమ్ స్ట్రాటజీ టు చెక్ ఇట్. ఓకే, అంటే అవేర్నెస్ అనేది చాలా ఇంక్రీజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ లేవు, కోచింగ్ సెంటర్స్ కానీ. మనకి ఇప్పుడు ఐఐటి జేఈకి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఐఏఎస్కి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, బట్ సినిమా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి కోచింగ్ సెంటర్స్ అనేవి లేవు. సో వాటికి కూడా ఒక చిన్నప్పటి నుంచే స్కూల్ నుంచే అంటే కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి నాట్ ఓన్లీ ర్యాంక్ 1/10/10 ఇవన్నీ కాకుండా వాళ్ళను దాంట్లో ట్రైనింగ్ చేసి మీకు ఫ్యూచర్లో ఇలాంటివి ఉంటాయి, మీకు ఎప్పుడైతే టాలెంట్ ఉండి కాన్ఫిడెన్స్ ఉంటే యూ డోంట్ నీడ్ టు గో ఫర్ ద కాస్టింగ్ కౌచ్. ఓకే, ఎవరైతే టాలెంట్ సగము మేనేజింగ్ కెపాసిటీ లేని వాళ్ళు సార్ ఒక ఛాన్స్తోని ఎప్పుడైతే బెగ్గింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కాస్టింగ్ కౌచ్ అనే మన వర్డ్ జరుగుతుంది. సో వెన్ ఎవర్ యువర్ టాలెంట్ ఈజ్ కాన్ఫిడెంట్, ఆ కాన్ఫిడెన్స్ అనేది మన ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ బిల్డప్ చేస్తే ఈ ప్రాబ్లం అసలు ఫ్యూచర్లో రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ మరి ఇంటర్వ్యూ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా ఇంటర్వ్యూ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.